ఇప్పుడు ఒక పర్సన్ లోన్ తీసుకున్నాడు, లోన్ తీసుకున్న అతను చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఆ లోన్ ఎవరు కడతారు? అయితే దీనికి మనీ కంట్రోల్ వాళ్ళు ఆన్సర్ ఇస్తూ, ఒకవేళ ఆ చనిపోయిన అతనికి కో బారోవర్ ఉంటే కనుక ఆ కో బారోవర్ అనే వాళ్ళు కట్టాలి ఖచ్చితంగా అని చెప్పి చెప్తున్నారు. అదే విధంగా పేమెంట్స్ అనేవి డిఫాల్ట్ అయ్యారు అనుకోండి, కొల్లేటరల్ ఉంటే కనుక ఆ కొల్లేటరల్ అమ్మేస్తారు, ఆ కొల్లేటరల్ అమ్మేసి జప్తు చేసి బేసికల్లీ దాని నుంచి డబ్బులు చేస్తారు అని చెప్తున్నారు. ఒకవేళ ఆ చనిపోయిన అతను కనుక ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ తీసుకుంటే కనుక ఆ ఇన్సూరెన్స్ ఏదైతే కంపెనీ తీసుకుందో ఆ కంపెనీ కడుతుంది అని చెప్పి చెప్తున్నారు. బ్యాంకులు మాత్రం ఏదో ఒక రకంగా మన దగ్గర నుంచి డబ్బులు మాత్రము ఖచ్చితంగా లాగేస్తాయి. లోన్ ఇస్తున్నారు కదా అంటే ఎగ్గొడదామంటే కుదరనే కుదరదు. మనకి ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళు ప్రాబ్లం లో పడతారు. ఒకవేళ కట్టకపోతే కనుక, డిఫాల్ట్ అయితే కనుక కొల్లేటరల్ ఏదైతే మనము ఆస్తి పత్రాలు పెడతామో వాటిని పెడతారు, ఈ బైక్ లోన్స్ కానీ హోమ్ లోన్స్ కానీ వీటికి. లేదంటే బెటర్ ఇన్సూరెన్స్ ఏదైనా తీసుకుంటే కనుక లోన్ ప్రొటెక్షన్ కోసం అదైతే అవుతుంది. సో బీ కేర్ఫుల్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ ఫర్ ఎ బిగ్ లోన్. పెద్ద హోమ్ లోన్ కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకునే ముందు 1,00,000 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఒక్కసారి తీసుకుంటే జీవితాంతం కుక్కలా పనిచేయాల్సిందే.